ఆంధ్ర స్టైల్ గోంగూర చికెన్ పులావ్‌కి ముందుగా చికెన్ అయితే ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి 1 అవర్ అయితే మ్యారినేట్ చేసుకోండి. తర్వాత హాఫ్ కేజీ చికెన్‌కి 4 కట్టల గోంగూర అయితే సరిపోతుంది. అది బాగా వాష్ చేసుకొని కడాయి పెట్టి జీలకర్ర, ఎండుమిరపకాయలు అలాగే వాష్ చేసిన ఆకులు కూడా వేసుకొని దగ్గరకొచ్చాక చల్లారనిచ్చాక పేస్ట్ అయితే చేసుకోండి. తర్వాత కుక్కర్ పెట్టి గీ వేసి మసాలా దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయల ముక్కలు, కరివేపాకు అయితే వేసుకోండి. మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ కూడా దాంట్లో వేసేయండి. ఇదంతా బాగా కలుపుకొని కొంతసేపు మగ్గాక కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం ముందుగా తయారు చేసుకున్న గోంగూర పేస్ట్ కూడా వేసేయండి. ఇదంతా బాగా కలుపుకున్నాక దీనికి తగ్గట్టు ఉప్పు, కారం కూడా వేసుకోండి. నేను హాఫ్ కేజీ చికెన్‌కి 4 కట్టల గోంగూర అలాగే హాఫ్ కేజీ రైస్ అయితే తీసుకుంటున్నాను. హాఫ్ కేజీ రైస్‌కి 4 కప్పులు గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది. వాటర్ కూడా హీట్ అయ్యాక మనం ముందుగా వాష్ చేసుకున్న రైస్‌ని అలాగే కొత్తిమీర కూడా వేసేసి 3 విజిల్స్ వరకు పెట్టేస్తే ఆంధ్ర స్టైల్ గోంగూర చికెన్ పులావ్ రెడీ అయిపోతుంది.